నమస్తే అందరూ బాగున్నారా? లాస్ట్ వీకెండ్ వరకు చాలా హెక్టిక్‌గా హడావిడిగా హ్యాపీగా జరిగింది. ఎందుకు అంటే మేము వీకెండ్ అభి బర్త్‌డే ఫ్రెండ్స్‌తో సెలబ్రేట్ చేశాము. ఇక్కడ కెనడాలో ఫస్ట్ టైం ఫ్రెండ్స్‌తో కలిసి సెలబ్రేట్ చేస్తున్నాము. మేము ఇంటికి పిలిచి మామూలుగా అయితే ఫెబ్ మంత్‌లో ఎవ్రీ ఇయర్ సత్యనారాయణ వ్రతం అండ్ హ్యూస్టన్‌లో ఉండి అక్కడ ఫ్రెండ్స్‌ని ఇన్వైట్ చేసి బర్త్‌డే పార్టీస్ చేయడం ఇలాగ ఉండేది కదా! ఈసారి అయితే ఇక్కడ ఒక ఈవెంట్ చేయడం మన ఇంట్లో ఫస్ట్ టైం ఇదే అన్నమాట. చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాము. కొంచెం నర్వస్‌గా ఉన్నాము. ఫ్రెండ్స్‌ని అయితే తెలిసిన వాళ్ళందరినీ ఇన్వైట్ చేసాము. అందరూ వస్తున్నారు. సో, సూపర్ ఎక్సైటెడ్‌గా ఉన్నాం. దానికోసం అయితే ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాము. అవి బర్త్‌డే వీక్‌డే వచ్చింది కాబట్టి థర్స్‌డే వచ్చింది. సో, మేము సాటర్‌డే సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము. సాటర్‌డే అయితే రిలాక్స్‌గా చేసుకోవచ్చు. అందరూ పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి అండ్ ఆల్సో నెక్స్ట్ డే సండే పడుతుంది కాబట్టి కొంచెం లేట్ అయినా కానీ హడావిడి ఏమి ఉండదు అని చెప్పేసి సాటర్డే పెట్టుకుందాం అనుకున్నాము. ఫస్ట్ అయితే ఇంట్లో మొత్తం క్లీనప్ అవన్నీ స్టార్ట్ చేసాము. ఆ తర్వాత గ్రాసరీకి వెళ్ళాము. మేము ఒక లిస్ట్ రాసుకున్నాము ఏం ఐటమ్స్ చేయాలి అని చెప్పేసి. ఈసారి ఫుడ్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాము అనుకున్నాము. అందుకే సో టోటల్ 25 మెంబర్స్ లెక్క వేసుకున్నాము. అంటే అప్రాక్సిమేట్లీ కిడ్స్ పెద్దవాళ్ళు అందరు కలిపి 20-25 మెంబర్స్ అనుకున్నాము. దానికి తగ్గట్టు ఫ్రూట్స్ అండ్ గ్రాసరీస్ ఇంకా బర్త్డే డెకార్కి కావాల్సిన థింగ్స్ అవన్నీ కొనుక్కుందామని ఇలా బయటకు వచ్చాం. ఫస్ట్ అయితే ముందు రోజు అంటే అభి బర్త్డే రోజు అనమాట ఇది. సో ఆ స్టఫ్ అంతా తీసుకొని వచ్చామా. ఇది ఏమో నెక్స్ట్ డే ఈ కింద బేస్మెంట్ అయితే నేను మీకు ఇదివరకు కూడా చూపించాను కదా, దీనికి ఎప్పుడు ముహూర్తం వస్తుందో క్లీన్ చేయడానికి అని ఆ రోజు చెప్పాను కదా. ఇన్ని రోజులకి దీనికి ముహూర్తం అయితే వచ్చేసింది. ఈ బేస్మెంట్ అంతా క్లీన్ చేయాలి అనుకున్నాము. ఫస్ట్ అయితే ఎక్స్ట్రా స్టఫ్ అంతా తీసి కార్డ్బోర్డ్స్లో పెట్టేసామన్నమాట. మా దగ్గర ఎక్స్ట్రా కార్డ్బోర్డ్స్ హౌస్ షిఫ్ట్ అయినప్పుడు ఉన్నాయి. అవన్నీ తీసి కార్డ్బోర్డ్స్లో పెట్టేసి స్టోర్ రూమ్ ఉంది, స్టెప్స్ కింద స్టోర్ రూమ్ ఉంది, ఇందాక చూపించాను కదా. ఆ స్టోర్ రూమ్లో అయితే ఎక్స్ట్రా స్టఫ్ అంతా దొబ్బేసాము. యాక్చువల్లీ ఎంత హ్యాపీగా ఉందో, ఈ పని ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాము అభి బర్త్డే పుణ్యమా అని ఈరోజు చేసాము. భలే హ్యాపీగా అనిపించింది. మాకు అనిపించింది ఏంటి బేస్మెంట్ ఇంత నీట్గా ఉంటుందో క్లీన్ చేస్తే, మనకు తెలియదే ఈ ముక్క తెలియక ఇన్ని రోజులు అసలుకి బేస్మెంట్ని టచ్ చేయాలంటేనే మాకు భయం వేసింది. సగం ఆ భయంతోనే మేము కిందికి కూడా రావడం మానేసాము. చూద్దాంలే అన్నట్టు పోస్ట్పోన్ చేస్తూ వచ్చాము. బట్ ఈరోజు ఎలాగో తప్పదు కాబట్టి కిందికి వచ్చి చూస్తే చాలా త్వరగానే అయిపోయింది. ఎన్ని అవర్స్ పడుతుందో, ఎంత స్ట్రెయిన్ అయిపోతామో అనిపించింది, కానీ అలా అస్సలు అవ్వలేదు. చాలా త్వరగా అయిపోయింది పనంతా కూడా. మొత్తం టాయ్స్ అన్నీ సర్దేశామే అనుకోండి, ఎక్కడికక్కడ సగం క్లీనప్ అయిపోయింది. అండ్ కింద ఎక్కువ ఈ యాక్సెంట్ చైర్స్ ఉన్నాయన్నమాట. మనకి అక్కడైతే బెడ్రూమ్స్లో పైన అంత పెట్టుకోవడానికి ఉంది, కానీ ఇక్కడ లేదు, అంత స్పేస్ లేదు కదా, అందుకని బేస్మెంట్లోనే పెట్టాము. అవన్నీ కూడా నీట్గా ఒక సైడ్కి పెట్టేస్తే చాలా స్పేస్ వచ్చేసింది. నాకైతే ఎంత నచ్చిందో బేస్మెంట్ కూడా. ఇక్కడ ఈ సన్లైట్కి నిలబడి రీల్స్ చేసుకుంటే ఎంత బాగుంటుందో అనిపించింది. సో ఇది బిఫోర్ ఆఫ్టర్. నేనైతే మొత్తం ఫస్ట్ టైం మాప్ కూడా చేశాను కింద. సో చాలా నీట్గా అయిపోయింది. టాయ్స్ అయితే టాయ్స్ కోసం ఒక ర్యాక్ ఉంది కదా, అందులో పెట్టేశాను. మిగతావి ఇంకో చిన్నవి అలా కార్నర్కి ఉన్నాయి, కానీ దట్స్ ఓకే. కానీ చాలా స్పేస్ అయితే వచ్చేసింది. అది చాలు అనిపించింది. ఇక్కడ నుంచి ఇంకా రెగ్యులర్గా క్లీన్ చేసుకోవచ్చు అనే మోటివేషన్ వచ్చింది. బట్ కింద ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే చాలా చల్లగా ఉంటుంది. సమ్మర్స్ వస్తే కొంచెం వామ్గా ఉంటుంది. సో ఈ స్ప్రింగ్ సీజన్ అయిపోయి త్వరగా సమ్మర్ వస్తే కింద అలా బేస్మెంట్లో కూర్చొని కూడా కొంచెం ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది. నేను క్లీన్ చేస్తుంటే అభి కూడా నేను హెల్ప్ చేస్తాను వచ్చాడు. సో వాడికి ఈ పని ఇస్తే వాడు హ్యాపీగా, నేను ఇవ్వలేదు, వాడే చూస్ చేసుకున్నాడు వాడికి నచ్చిన పనిని. సో ఆ పని అయితే అయిపోయింది. పిల్లలు బెడ్కి వెళ్ళిన తర్వాత మేము ఇంకా డెకార్ చేద్దాము అండ్ ఆల్సో కస్టర్డ్ చేద్దాం అనుకున్నాను నేను. సో కస్టర్డ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఇది వెనిలా కస్టర్డ్ ఉంటుంది కదా, అది చేస్తున్నాను. నేను ఇంత ఎక్కువ క్వాంటిటీలో చేయడం ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు మా ఆయన ఒకరే తింటారు కదా, సో ఆయన కోసం ఒకటి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, కొంచెమే, తను ఎక్కువ తినరు కాబట్టి. కానీ ఇంతమందికి చేయడం ఇదే ఫస్ట్ టైం. నాకు కూడా కొంచెం మెజర్మెంట్స్ అటు ఇటు అవుతాయేమో అని భయం వేసింది, కానీ టేస్ట్ మాత్రం నాకు కూడా చాలా నచ్చింది. అందరూ ఇష్టంగా తిన్నారు. ఈ పెద్ద కప్తో నేను 5 కప్స్ వేసాను మిల్క్. అండ్ తర్వాత కస్టర్డ్ కోసం అని చెప్పేసి ఈ కప్ నిండా మిల్క్ తీసుకొని
ఒక 3/4 కప్ ఉంటుంది కదా, దాంతో కస్టర్డ్ యాడ్ చేశాను. అండ్ ఒక స్పూన్ ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం నా దగ్గర వెనీలా ఎసెన్స్ ఉంటే యాడ్ చేశాను. వెనీలా ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడరే యాడ్ చేస్తున్నా, కానీ ఎసెన్స్ ఉంటే అది కూడా యాడ్ చేశాను అనమాట, ఇంకా టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి. అదైతే డెఫినెట్లీ ఇంకొంచెం ఎక్స్ట్రా తెలుస్తుంది, చాలా బాగుంటుంది. మీ దగ్గర అలా ఏవైనా ఎసెన్స్లు ఎక్కువ వేరే ఏదైనా కానీ ఎసెన్స్ ఉందనుకోండి, అది కూడా యాడ్ చేసుకోండి, సూపర్గా వస్తుంది. నేను యాడ్ చేసింది ఓకే సరిపోయింది, కొంచెం లిక్విడ్గానే వచ్చింది. బట్ మీరు ఇంకా థిక్గా కావాలి కస్టర్డ్ అనుకుంటే ఇంకొక 1 కప్ యాడ్ చేసుకోండి కస్టర్డ్ పౌడర్. నేను ఎంత కప్ అయితే యాడ్ చేస్తున్నానో దానికి ఇంకొక 1 కప్ యాడ్ చేస్తే ఇంకా థిక్గా వస్తుంది అనమాట. అంటే కొంచెం క్రీమీగా కావాలి అనుకునే వాళ్ళు, లేదు నార్మల్గా లిక్విడ్ లాగా సరిపోతుంది అనుకుంటే ఇంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది, జస్ట్ ఫ్లేవర్ వస్తుంది బాగా. అండ్ ఇక్కడ ఏంటంటే అది ఇంకా చేసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేశానండి నైట్ అంతా కూడా. ఇంకా నెక్స్ట్ డే దాన్ని ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసి యాడ్ చేస్తాను, అది నెక్స్ట్ వీడియోలో అయితే ఎలాగో చూపిస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం కోసమని ఇక్కడ ప్యాక్ చేస్తున్నాను. అండ్ ఆల్సో డెకార్ చేయాలి. పిల్లలు ఇద్దరు అయితే బెడ్కి వెళ్ళిపోయారు పడుకోవడానికి, వాళ్ళు వెళ్ళిన తర్వాతనే ఇవన్నీ చేయాలనుకున్నాం, ఎందుకంటే రేపు పొద్దున అభికి సర్ప్రైజ్ చేద్దాము అనేది ప్లాన్ ఉందన్నమాట. సో ఈ గిఫ్ట్స్ అన్నీ కూడా మేము ప్యాక్ చేస్తున్నాం అనమాట. ఇవి డైమండ్ స్టడ్స్ నేను మొన్న అమెజాన్లో తీసుకున్నాను అండ్ స్టోరీలో కూడా పెట్టాను అనమాట. పిల్లలు బాగా ఎంగేజ్ అవుతారు దీంతో అని చెప్పేసి, ఇవి నాకు ఇక్కడ షాప్లో దొరికితే అవి తీసుకున్నాను. అండ్ ఆల్సో బాయ్స్ ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు అలా కౌంట్ చేసుకొని వాళ్ళకి తగ్గట్టు స్క్రంచీస్ అండ్ ఆల్సో బైక్ వాళ్ళే బిల్ట్ చేసేదన్నమాట అది. సో అండ్ పెయింటింగ్ కిట్స్, చిన్నపిల్లలు ఉంటాయి పెయింటింగ్ కిట్స్. నాకు ఏం గిఫ్ట్స్ తీసుకోవాలో అసలు ఐడియా రాలేదు లాస్ట్ మినిట్, అందుకే అభి ఏవైతే ఎంజాయ్ చేస్తాడో అవే తీసుకొచ్చాను, ఎందుకంటే వచ్చేది ఆల్మోస్ట్ అభి ఏజ్ పిల్లలే కాబట్టి. అండ్ గర్ల్స్లో ఎక్కువ పండు ఫ్రెండ్సే ఉన్నారు అండ్ 2 చిన్న పాపలు ఉన్నారనమాట. సో వాళ్ళ కోసం కొన్ని తీసుకొచ్చాను. సో ఏదో నాకు తెలిసిండేవి అలాగ తీసుకొని వచ్చి సర్దేశాను రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఈ విధంగా. నాకు ఇంకొంచెం టైం ఉంటే ఇంకా ప్లాన్ చేసి ఏమైనా ఆర్గనైజ్ చేసుకునేదాన్ని, బట్ ఏంటంటే గేమ్స్ ఇలాగ ఏమైనా ఆర్గనైజ్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఆల్సో ఈ గిఫ్ట్స్ అవి తీసుకొద్దాము అంటే చాలా త్వరగా వెళ్ళేసి రావాలి. అండ్ ఆల్సో మా ఆయన వర్క్ ఉంది కదా, ఫాస్ట్గా వెళ్ళేసి గిఫ్ట్స్ తీసుకురావాల్సి వచ్చింది. అండ్ ఆల్సో డెకార్ స్టఫ్కి అక్కడ వేరే చోట తిరగాలి, డెకార్కి వేరే ప్లేస్కి వెళ్ళాలి, గిఫ్ట్స్కి వేరే ప్లేస్కి వెళ్ళాలి, ఇలాగా టైమే సరిపోలేదు లాస్ట్ మినిట్లో అయ్యేసరికి. బట్ స్టిల్ మేమైతే మేనేజ్ చేసాము. నేను అలా వీడియో షూట్ చేసుకుంటూ మా ఆయన్ని కూడా అడిగాను, ఇన్స్టాగ్రామ్కి ఏమైనా షూట్ చెయ్యి ఆర్ఎల్స్ మనం బ్యూటీ టిప్స్లో ఏమైనా చిన్న షార్ట్స్ లాగా పెడదాము అని చెప్పేసి. బట్ నేను ఇప్పటి వరకు పోస్టే చేయలేదు డెకార్ ఎలా చేశాను అని చెప్పి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, అది నేను మీకు షేర్ చేస్తాను ఎలా చేసుకోవాలి అని చెప్పేసి. ఇప్పుడు మేము ఎక్కడైతే టేబుల్ మూవ్ చేసామో అక్కడ డెకార్ చేద్దామని ప్లాన్ చేసాము. ఆ వాచ్ అండ్ అక్కడ మొత్తం క్లీన్ చేసి కార్పెట్ ఇవన్నీ తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అక్కడికే మీరు అక్కడ టైం చూస్తున్నట్టయితే 10:45 అయ్యింది. మాకు ఇదంతా ఫినిష్ చేసుకొని వెళ్ళేసరికి 12:30 పైన అయిపోయింది. కానీ అక్కడికి త్వరగానే అయిపోయిందని చెప్పాలి, నిజం చెప్పాలంటే. మాకేంటంటే ఇక్కడ పార్టీ సిటీలో ఒక కిట్ తెచ్చుకున్నాము డెకార్ది. అండ్ ఆల్సో అమెజాన్లో బ్యాక్గ్రౌండ్ది ఆర్డర్ చేసాము. నాకు ఆ కిట్ వచ్చేసి $32 $35 ఎంతో పడింది. సో కరెక్ట్ 11కి స్టార్ట్ చేస్తున్నాం డెకార్ వచ్చేసి, ఇంకా ఎంత ఫినిష్ అవుతుందో మీరే చూడొచ్చు. సో ఫస్ట్ ఈ బెలూన్స్ ఇవన్నీ తను ఊదేశారనమాట. ఆ కిట్లోనే మనకి ఎన్ని బెలూన్స్ కావాలో అన్నీ వస్తాయండి. అండ్ ఆల్సో ఇంకా ఒక స్ట్రాప్ వస్తుంది, దానికి హోల్స్ ఉండి అది వస్తుందన్నమాట, దాన్ని నేను మీకు చూపిస్తాను. సో సేమ్ కిట్లోనే ఇది వస్తుందన్నమాట. సో ఇది బాగా యూస్ఫుల్ అవుతుందండి. 1 టైం అనే కాదు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు బెలూన్ డెకార్స్ చేసుకోవాలి అన్న ప్రతిసారి ఇది యూజ్ అవుతుందన్నమాట. సో ఇది ఇలా డెకార్ చేద్దాం అనేది ప్లాన్. బ్లాక్ అండ్ గోల్డ్ థీమ్లో బర్త్డే డెకార్ చేద్దాం అనుకున్నాము, అందుకే అన్నీ మీకు ఎక్కడ చూసినా బ్లాక్ గోల్డ్ ఈ కలర్లోనే కనిపిస్తూ ఉంటాయి. పండు ఈ డెకరేషన్ చూసి గ్రాడ్యుయేషన్ డెకార్ లాగా ఉందని చెప్పింది. మేము కూడా రియలైజ్ అవ్వలేదు అప్పుడు, తర్వాత అనుకున్నాం అరే అలా అనిపించిందా అని చెప్పేసి. సో నేను మీకు ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి ఎలా సెట్ చేయాలి అని చెప్పేసి. మీరు కూడా ఇలాంటి స్ట్రిప్స్ మీకు కావాలంటే అమెజాన్లో కూడా దొరుకుతాయి, ఆర్డర్ చేసుకోవచ్చు. అబ్బు బర్త్డే డెకార్ అయితే చేస్తున్నామండి, మీకు క్లియర్గా అర్థం కావడానికి నేను ఇలానే చెప్తున్నాను. మనకి స్ట్రిప్ ఉంటుంది కదా,
దీనికి హోల్స్ వస్తాయి. ఈ హోల్స్లోకి ఈ నోస్ ఎక్కించుకోవాలి అంతే బెలూన్స్ది. చాలా సింపుల్గా ఎక్కించుకోవచ్చు. కాకపోతే ఒక చిన్న ట్రిక్ ఏంటి అంటే ఈ బెలూన్కి ఈ సైడ్ ఎక్కించామనుకోండి, ఇంకొక బెలూన్కి తీసుకొని ఈ సైడ్ ఎక్కించాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం బెలూన్ మిస్ అయింది, పోన్లేండి వైట్ వేస్తాను, వైట్ మిస్ అయింది. సో ఈ లాస్ట్ బెలూన్ వచ్చేసి నేను ఈ సైడ్ నుంచి ఎక్కించాను కదా, ఈ బెలూన్ వచ్చేసి ఈ సైడ్ నుంచి ఎక్కిస్తాను. అదొక్కటి చూసుకుంటూ ఉండాలి, ఆపోజిట్వి చేసుకుంటే మనకి షేప్ నీట్గా వస్తుంది అంతే. అండ్ నేను మధ్య మధ్యలో ఒక్కొక్క హోలు వదిలేస్తూ వస్తున్నానండి, సో దట్ నాకు కొంచెం కన్వీనియంట్గా ఉంటుందని అంతే. చాలా సింపుల్గా అయిపోయింది. సో ఇలా వస్తుంది. హోప్ మీ అందరికీ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. చాలా ఈజీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మేము కూడా ఇది ఫస్ట్ టైమే చేసుకుంటున్నామండి, బట్ చాలా ఈజీగా వస్తుంది. సో ఒకవేళ బాగా వచ్చింది అంటే హోల్ అవుట్కమ్ ఎట్లా ఉందో చూసి మీకు కావాలంటే మీరు కూడా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. చూడండి, కొంచెం ఓపిక ఉండాలి అంతే, కొంచెం ఎక్కువ కూడా అవసరం లేదు దీనికి, చాలా ఫన్గా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నైట్ ఎంత అయింది, టైం కరెక్ట్గా 12 అయింది. ఈరోజు March 23rd. అబ్బో బర్త్డే March 21st అయితే మేము March 23rd సెలబ్రేట్ చేస్తున్నాము. సోఫార్ ఇంతవరకు అయితే వచ్చింది. ఈ బెలూన్స్ అన్నీ పెట్టేసి ఒక ఆర్క్ లాగా పెట్టాలి అన్నది మా ప్లాన్. పిల్లలిద్దరు అయితే పడుకున్నారు, మేము ఇంకా కంటిన్యూ చేస్తాము. ఇది ఎంతవరకు అయితే అంతవరకు చేసి పొద్దున అబ్బుగారిని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాము. దట్స్ ద ప్లాన్ ఆఫ్ ద డే. సో నేనైతే ఇది చేసేసాను. మా ఆయన ఏం చేస్తున్నారంటే బ్యాక్గ్రౌండ్ డెకార్ కోసం మేము ఈ గార్లాండ్ తెప్పించామన్నమాట. ఇది చాలా హైట్ వస్తుందన్నమాట, 8 feet ఏమో వస్తుంది. ఇది అమెజాన్లో తీసుకున్నాము. నేను వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. మీరు ఇంకా కలర్ఫుల్వి రెయిన్బో థీమ్స్, యూనికార్న్ థీమ్, గర్ల్స్కి చేస్తున్నారు బర్త్డే డెకార్ అంటే ఇలాంటివి దొరుకుతాయి. అండ్ ఆల్సో దీనికి డబల్ సైడెడ్ టేప్ వస్తుందండి పైన, మీరు అది కూడా సెట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వాల్కి స్టిక్ చేయడమే, ఇంకా పని ఏం లేదు. స్టిక్ చేసి దాని పైన మేము ఈ బెలూన్స్ ఏదైతే చేసామో దాన్ని డెకార్ చేస్తాము, అంటే ఒక ఆర్క్ షేప్లో. ఇలాంటివి 2 వస్తాయండి. ఐ థింక్ $17 ఎంతో పడింది, ఇది నాకు సరిగా గుర్తులేదు కానీ. సో మొత్తానికి ఇదైతే తెప్పించి డెకార్ అయితే చేసేసాము. ఈ హోల్ డెకరేషన్ అంతా చేయడానికి 1.5 hours పట్టింది. ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం ఏమన్నా ఫిగర్ అవుట్ చేయడానికి టైం పట్టింది, లేకపోతే ఇంకా త్వరగా అయిపోయేదేమో అనిపించింది. టోటలీ పార్టీ సిటీ నుంచి తెచ్చుకున్న ఈ డెకార్ స్టఫ్ అయితే డెఫినెట్లీ వర్త్ అనిపించింది. ఫైనల్గా కింద మొత్తం క్లీన్ చేసి తర్వాత డెకార్ మొత్తం సెట్ చేసాం, టేబుల్ అవన్నీ కూడా. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.